ఎన్టీఆర్ వైద్య సేవలో బీమా విధానం అనే దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? సరే, ఎప్పుడైతే మీకు ఒకటి గుర్తుంచుకోండి, ద ఫస్ట్ ఫీలర్ పెమ్మసాని గారు ఇచ్చింది. తదనంతరం ఈ బీజేపీ వాడిని తీసుకెళ్లి ఆరోగ్య శాఖ మంత్రి అదాన పెట్టినప్పటికీ ఇది ఖచ్చితంగా ఇవి రాష్ట్రాల్లో ఉన్న వైవిధ్యభరితమైన ఒక పథకాలకి నిర్వినియోగం చేస్తూ నిర్మూలన చేద్దామనే కార్యక్రమానికి తెరలేపని అర్థం. బీజేపీ వాళ్ళు ఎవరిని బతకనివ్వరు సార్. బీజేపీ వాళ్ళు సామాన్య మానవుల్ని బతికి బట్ట కట్టనివ్వరు. వాళ్ళంతా కార్పొరేటర్ ప్రైవేట్ సెక్టర్ యథాన్ని పెడితేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళు అడుగు చేయడంలో నడుస్తారు. ఇక్కడ కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఇక్కడ ఉండి పేరుకి మాత్రమే, చంద్రబాబు గారి డైరెక్షన్ నడిచే ఉదంతమే ఉండదు. ఈ ఆయుష్మాన్ భారత్ నెత్తికెత్తి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. గత ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర మీరు ఎప్పుడైనా వెనక్కి రామారావు గారి దగ్గర నుంచి ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు ఇల్లులు, ఇలాంటివి. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకోండి, ఆయనలో ఈ ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివి. అలా మీరు నవరత్నాల పథకాలు, ఈ పోర్ట్లు, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు అని జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పండి. సో మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ఇప్పుడు 4th టర్మ్ అయింది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈ టర్మ్ లో కూడా ఒక శాశ్వత పథకం ప్రజలకి చరిత్రలో చిరస్థాయిగా నిలబడి. నేను ఇద్దరిని చూశాను ఇప్పటిదాకా. ఒకటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, ఇంకోటి ఎన్వి రమణ గారు. ప్రతి ఒక్కరు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చి రిటైర్ అయ్యారు ఎక్సెప్ట్ ఎన్వి రమణ. ఇలా వీళ్ళిద్దరిని గమనించండి. సో ఎప్పుడైతే ఈ ప్రజా రంజక పాలన దగ్గర ప్రజలకి ఒక కంటిన్యూస్ గా జరుగుతున్న దగ్గర, ఇప్పుడు వీళ్ళు రాగానే ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ గారు పేరు పెడతారు. అది రాజశేఖర రెడ్డి గారిది అయినా సరే అవన్నీ అది పార్టీల పరంగా వాళ్ళ ప్రభుత్వాల పరంగా తీసుకుంటాం. కానీ ఇది దీనివల్ల ఒక 25 లక్షలు, 3,300 పైచీలక ఆ ఆరోగ్య సేవలు దాంట్లోకి వచ్చి, ఈవెన్ బసవతారకం హాస్పిటల్కి కూడా 434 కోట్లు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ డబ్బులు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని ఉదాహరణలుగా ఉన్నప్పుడు ఇవాళ ప్రజలకు అక్కడికి వస్తుందా లేదా? ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో 110% డీవియేషన్స్ ఉన్నాయి, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్, బట్ 80-90% సక్సెస్ రేషియో ఉంది కదా. ఏపీ స్టేట్ కరోనా టైంలో అడ్రస్ చేసిన విధానాలు చూడండి. సో ఇట్లాంటి తరుణంలో మన రాష్ట్రంలో మన ప్రైడ్ ఎప్పుడైతే మనం పరిరక్షించుకోవాలి దగ్గర, నాకు తెలిసి ప్రభుత్వ విధానాలు ఏముంటాయి? విద్య, వైద్య, ఆరోగ్యం. ఇది ప్రైవేటీకరించి ప్రైవేట్ సంస్థలతో ఇన్సూరెన్స్ తో, అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఎన్ని రాష్ట్రాలు ఎలాగ పెండింగ్లు ఉన్నాయి చూడమనండి ఒకసారి. సో ఆల్రెడీ టైడ్ అప్ హాస్పిటల్స్తో ఒక 17 హాస్పిటల్ అయిన మెడికల్ కాలేజీలకు పునాదులు పెట్టినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అంతా ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంటుందంటే ఎవరి కోసం వెళ్ళరండి అందరూ. అంతేగా అనుసంధానించండి. ఏవో 4 కార్పొరేట్ హాస్పిటల్తో సేవా సత్పరత తిరగబడిపోయి సచిన వాళ్ళని అక్కడ పెట్టమనండి. ఇప్పుడు విద్య, వైద్య, ఆరోగ్యం అన్నదే ప్రభుత్వ బాధ్యత ప్రజలకు ఇవ్వాల్సింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, కరెంటును, వీటి మీద మీరు ప్రజలకి జీవితాలతో ఆడుకుంటానంటే మేము ఆ సంస్థలతో టైఅప్, ఎన్టీఆర్ ట్రస్ట్ త్రూగా ఎందుకు? మాకు ఇండైరెక్ట్ వెర్షన్స్ ఎందుకు? నాకు అర్థం కాదు. ప్రభుత్వ పథకం దానికి ఇప్పుడు దానికి ఇక్కడ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దానికి కేంద్ర ప్రభుత్వం 2 అనుసంధానం ఇస్తున్నారు కదా. మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. 10,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే క్యాబినెట్ అని ఇంకో 10,000 ఇస్తామని చెప్పారు కదా. సో ఇలాంటిది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో విద్య, వైద్య, ఆరోగ్యం ఉన్న దగ్గర ఎందుకు ఈ అప్రహెన్షన్స్? గతంలో ఏదైతే ఉందో దానికి విభిన్నంగానూ కొత్త పదంగా ఇంకా 10 సేవలు అందే కార్యక్రమం తెరలేపుతారు అనుకుంటే, ఉన్న 25 లక్షలు తీసుకెళ్లి ఆయుష్మాన్ భారత్ ఎంత 5 లక్షలకి కుదించబడి ఉంది. అది ఇప్పుడు ఫ్యామిలీ అంతటికి 25 లక్షలు, 1,46,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. దగ్గర 4,30,00,000 మందికి ఉన్న 5 కోట్లలో 4,30,00,000 మందికి ప్రభుత్వం ఆరోగ్యపరంగా రక్షిస్తుందని ఆరోగ్యశ్రీ భరోసా ఉన్న దగ్గర ఇది ఎక్కడ కొత్త పద్ధతి? దీంట్లో ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ అంటే మా అందరికీ ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయి. ఇవి ఎంత దరిద్రంగా పనిచేస్తే మాకు బాగా తెలుసు. టైఅప్ హాస్పిటల్లో ఒకలాగా, ఒక ₹10 దగ్గర ₹100 దోపిడీ. ఇన్సూరెన్స్ అనే నెపంతో ప్రతి హాస్పిటల్లో వైద్య ఛార్జీలు డబుల్ ట్రిపుల్ ఉంటాయి. ఇది తెలిసి కూడా ఏంటో నాకు అర్థం కావట్లే సార్. కేవలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అదొక్కటే ప్రీమియం తక్కువ. వీటికి సంబంధించి ఈ మెడికల్ ఇన్సూరెన్సెస్ లో అది నెక్కచ్చిగా దోపిడీ. ఇది ఇడిజిప్పటికి మళ్ళీ ప్రజల మీద పెనుభారం పెడతారు చూడండి. ఇంత మేము పెడుతున్నాం, ఇంత మీరు పెట్టండి. ఇది ఇంకా విధి విధానాలు తయారుకానం కాలేదు. ఖచ్చితంగా దీంట్లో తేడా ఉంటుంది సార్. ఇది బీజేపీ కూడా అవన్నీ సామాన్య మానవుడు బతకనివ్వడు. అందులో ఈ అదాని అది ఎవరు నాకు తెలిసి కొత్త హాస్పిటల్ పెడుతున్నట్టు కూడా, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్ ఈ అదానికో అంబానీకి అదాని పెట్టే కార్యక్రమం ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోడలు ఎవరో ఆ మెటల్ గారు మొత్తం రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన కాపాడాలంటే ఇలాంటివి తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తికి పెడతారు. నీకు చిన్న అంబానీకి అది తెలుసు కదా, ప్రపంచంలో మొత్తం బేకార్ అయిపోయి ఎవరో కొనట్లేదు, బ్యాంకులు ఎవరో సహకరించిపోయేసరికల్లా పెద్ద అంబానీ తీసుకోకుండా ఆ బ్యాంకులన్నిటికీ రుణాలు ఇచ్చారు. అలా ఉంటుంది వాళ్ళ ఎవరాలు. అంచేత మనం
ఇదేమి తెలిసి తెలియనట్టుగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడమే. ఉమ్, ఎప్పుడైతే గత ముఖ్యమంత్రుల యొక్క వైభవం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా సరే రూపుమాపడానికి చేస్తున్న కొత్త ఎత్తుగడ కింద దీన్ని అభివర్ణించాలి. ఉమ్, ఈ ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రభుత్వ విధానం కేంద్ర ప్రభుత్వంతో అలైన్ చేసుకోవడంలో పెమ్మసాని గారు ఇచ్చిన క్లూకి కంటిన్యూషనే జరుగుతుంది. ఉమ్. మనం ఓట్లేసిన పాపానికి ఇలా చావాలని దిశనిర్దేశం చేస్తే మన చావుకి మనమే బాధ్యులు అవ్వాలి, అంతకనే ఇంకేంది. సార్, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అంతకు మించి ఎక్స్ట్రా ఏం చేయగలరు, లేదంటే ఇంక ఎటువంటి కేసులు ఇంకా ఆరోగ్యశ్రీలోకి జాయిన్ చేయగలరు, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని ఎలా పీకేయాలి, లేదంటే ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలి, వీటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకని ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టినా సరే ప్రజలకు గ్యాప్ కోసేదవరని రాజశేఖర రెడ్డి గారే కదా. అంతేగా. అదే వాళ్ళకి నచ్చదు. ఉమ్. వాళ్ళకి నచ్చింది అదే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కాదంటలే. సో అది నచ్చదు కాబట్టి ఈ పథకాలన్నీ లేపేయడం. అవే లేపేస్తారు. ఓకే. ఆ బీజేపీ వాడు బతకనేవాడు సార్ ఎవరిని. ఉమ్, ఇది తెలుసుకోమనండి ప్రజలు. ఓకే. 25 లక్షలు ఎక్కడ అంటే తీసుకొచ్చి 5 లక్షలు కుదిస్తున్నాం అంటే అదేం విడ్డూరం. ఎస్ సార్. ఆయుష్మాన్ భారత్ అంటే 5 లక్షలు. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన మీడియా.